కల్కి సినిమాకు 1000 కోట్ల ఆదాయం వచ్చిన తర్వాత బాలీవుడ్లో ఉన్న నెపోటిజం ఎవరైతే నెపోటిజాన్ని పెంపొందించే బాలీవుడ్ హీరోలు, స్టార్లు, మెగా హీరోలు అని చెప్పుకునే వాళ్ళలో ఈర్ష్య, అసూయ అనే స్వభావాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అక్కడితో పాటు కర్ణాటక స్టేట్లో కూడా విపరీతమైన ఈర్ష్య స్వభావం పెరిగిందని చెప్పి సినీ వర్గాల నుంచి వస్తున్న అంతర్గత సమాచారం. నిజానికి కల్కి సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి అందులో 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి నటీనటులు ఉండడము, అమితాబ్ బచ్చన్కి ఒక పెద్ద పాత్ర కేటాయించడము, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కమల్ హాసన్కి ఇంకొక పెద్దపీట ఇవ్వడము, దాంతోపాటు బాలీవుడ్ బెంగళూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దీపికా పడుకొనికి కూడా పెద్ద క్యారెక్టర్లను అందులో క్రియేట్ చేయడం వల్ల ఈరోజు కల్కి సినిమా సూపర్ హిట్ అయింది. 1000 కోట్లు సాధించిన 7వ చిత్రంగా భారతదేశ చలనచిత్ర రంగంలో ఈరోజు ప్రదర్శింపబడుతుంది. మున్ముందు అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ అతి తొందరలోనే 1500 కోట్ల క్లబ్లో చేరుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి మాత్రం 1100 కోట్ల వరకు ఈ సినిమా ఆదాయాన్ని చేకూర్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది.